Hi friends, this is Dilip Murugan. Welcome to TEDMETech. Friends, ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే హారిజంటల్ వాటర్ హీటర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ వాటర్ హీటర్. సో మనకి ఇన్స్టెంట్ వాటర్ హీటర్ కూడా సేమ్ ఇదే బ్రాండ్ నుంచి అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది అండ్ అది వచ్చిన తర్వాత దాన్ని కూడా నేను మీకు రివ్యూలు అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఆ తర్వాత ఇన్స్టెంట్కి అండ్ స్టోరేజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి వీటి మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనం హారిజంటల్ వాటర్ హీటర్ అనే అంటాం. ఈ హారిజంటల్ వాటర్ హీటర్ని మనం ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తామంటే మనకి యాంగిల్ వాల్స్ ఉంటాయి చూసారు కదా. సో వాటర్ కనెక్షన్స్ ఉంటాయి, హాట్ వాటర్కి కోల్డ్ వాటర్కి కనెక్షన్స్ ఉంటాయి. సో దానికి నెక్స్ట్ ప్లగ్ పాయింట్కి రెండింటికి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి హారిజంటల్ వాటర్ హీటర్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రెండోది ఏంటి అంటే ఎక్కడైతే బాత్రూమ్స్ చాలా వరకు కొంచెం డౌన్గా ఉంటాయి, లైక్ 7 feet 7.5 feet ఉంటాయి. సో అలాంటి వాటి దగ్గర మనకి వెర్టికల్ వాటర్ హీటర్స్ కానీ పెట్టినట్లయితే చాలా ఎక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి హారిజంటల్ యూస్ చేస్తే అక్కడ చాలా బెటర్, మనకి స్పేస్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ హారిజంటల్లో కూడా చాలా వరకు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ డిజైన్ వైజ్గా కానీ చూసుకున్నా, బ్రాండ్ వైజ్గా చూసుకున్నా మనకి రాకోల్డ్ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, సో మనకి చాలా హారిజంటల్ వాటర్ హీటర్స్ ఉన్నాయి, బట్ అన్నిటికంటే కూడా కొంచెం లుక్ వైజ్గా కానీ చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్పి నేనైతే తీసుకోవడం జరిగింది. సో ఇది నేను తీసుకునేది వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ దగ్గరగా అయితే నాకు ఖర్చు అయింది. అండ్ ఇందులోనే మనకి ఇన్స్టెంట్ కూడా ఉంటుంది. సో ఇన్స్టెంట్ అంటే ఇంకా కంప్లీట్ ఇన్స్టెంట్ అనమాట. సో స్విచ్ ఆన్ చేయటం ఇంకా వాటర్ హాట్గా వచ్చేస్తుంది. ఇంకా అందులో స్టోరేజ్ కానీ ఏముండదు, అది 1 లీటర్ మాత్రమే ఉంటుంది లోపల. సో అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో అది మీకు ఆల్మోస్ట్ 7,500 రూపీస్ దగ్గరగా పడుతుంది. ఇది మీకు 10,000 రూపీస్ పడుతుంది. సో ఇందులో ఏది తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీ చాయిస్. అండ్ నేను తర్వాత కూడా రివ్యూ ఇస్తాను ఏది తీసుకుంటే బెస్ట్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అన్బాక్సింగ్ చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే అరిస్టాన్ థర్మో గ్రూప్ అని చెప్పేసి అయితే ఉంది. మేబీ వీళ్ళతో కొలాబరేట్ అయినట్టున్నారు రాకోల్డ్ వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి రాకోల్డ్ ఓకే బ్రాండింగ్ అండ్ లోపల మనకి డిజైన్ కానీ చూసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఆండ్రిస్ స్లిమ్ అని చెప్పేసి అయితే ఉంది. చాలా చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. సో డెప్త్ వైజ్గా కానీ హైట్ అండ్ బ్రెడ్త్ పరంగా కానీ చూసుకుంటే చాలా చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. అండ్ నేను దీన్ని బయట చూసిన తర్వాత కొంచెం ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నదని చెప్పి నేను ఆన్లైన్లో అయితే బుక్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క వారంటీ కానీ చూసుకుంటే 2 years వారంటీ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా మనకి ప్రోడక్ట్కి 2 years వారంటీ ఉంటుంది. అండ్ మనకి లోపల హీటింగ్ ఎలిమెంట్ ఏదైనా పోయిందనుకోండి, సో దానికి 3 years ఉంటుంది. కంప్లీట్గా ట్యాంక్ కానీ చూసుకుంటే 5 years వారంటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 4 star రేటింగ్. అండ్ ఇది మనకి 20 liters ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా? సో మిగతావన్నీ ఇంకా క్వైట్ కామన్. సో మేజర్గా మనకి స్పేస్ కన్జంప్షన్ అనేది చాలా చాలా తక్కువ చేసుకుంటుంది ఇది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. సో దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. అండ్ ఈ గీజర్కి మాత్రం మినిమంలో మినిమం మీకు 2.5 square వైర్ అయితే ఉండాలి. రెండోది ఎర్తింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. గీజర్కి మాత్రం ఎయిర్ కండిషనర్కి సేమ్ మనకి ఎర్తింగ్ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్రంట్ వ్యూ. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి రెడీ అండ్ హీటింగ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ రెడ్ లైట్ సింబల్ అయితే చూపిస్తుంది. సో వన్స్ హీటింగ్ అయిపోయిన తర్వాత రెడీ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి నాబ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ నాబ్ మనకి మినిమం ఇది. సో తర్వాత 40 degrees 60 degrees 80 degrees. సో మాక్సిమం మనకు సరిపోతుంది. ఇంత 80 degrees అంటే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 80 degrees పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా మనకి హీట్ అయితే అవుతుంది. ఓకే, సో మాక్సిమం మనం మినిమంలో పెట్టుకుంటే సరిపోతుంది. సో పవర్ కూడా కన్జంప్షన్ చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా? సో చూసారు కదా. అండ్ ఇది ఎంత స్లిమ్గా ఉంది ఏంటి అనేది. అండ్ మీరు ఇక్కడ కానీ చూసుకుంటే 70 centimeters ఉంటుంది. ఇది నేను మీకు డైరెక్ట్గా సెంటీమీటర్స్లో అయితే చూపిస్తున్నాను. అండ్ 28 inch అనుకోండి, ఇంకా అంతకు మించి అయితే లేదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డెప్త్ కానీ చూసుకుంటే 1 feet మించి అయితే రాదు. అంటే ఆల్మోస్ట్ మీకు 30 centimeters వస్తుంది డెప్త్. ఫ్రెండ్స్, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత చూడడానికి అయితే మీకు ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఆన్ కండిషన్ లోనే ఉంది. అండ్ ఇది మీకు హీట్ అవడానికి అట్లీస్ట్ మీకు 10 minutes టైం అయితే పడుతుంది. బట్ కంప్లీట్ హీట్ అవడానికి అయితే 20 minutes టైం పడుతుంది. సో టైమింగ్ మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. సో ఇదేనే కాదు, ఏ స్టోరేజ్ వాటర్ హీటర్ అయినా సరే టైమింగ్ చాలా ఎక్కువ తీసుకుంటే వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఫాస్ట్ గా అయితే హీట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి బ్రాండ్ పరంగా చూసుకుంటే సర్వీస్ చాలా బాగుంటుంది. సో ఆ రకంగా రాకోల్డ్ కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి ఈ బ్రాండ్ అనేది కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది. ఇది ఒకటి, వీగార్డ్ ఒకటి కొంచెం స్టాండర్డ్ గా ఉంటాయి ఈ స్టోరేజ్ హీటర్స్ లో. ఓకే, సో అందుకనే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి లుక్ పరంగా కానీ చూసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. సో లైక్ మీకు లుక్ పరంగా కానీ తీసుకోవాలనుకుంటే దీన్ని అయితే తీసుకోవచ్చు. సో ఇది కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది. లైక్ మనకి వీగార్డ్ పేపర్ వచ్చేసి 7,500 రూపీస్ దగ్గరగా ఉంటే ఇది మీకు 10,000 రూపీస్ దాకా పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ బ్రాండ్ కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తుంది. సో ఇది కానీ ఏవో స్మిత్ కానీ
సో ఇవన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో ఏవో స్మిత్కి వెళ్ళే దానికంటే కూడా రాకోల్డ్కి వెళ్ళడం చాలా బెటర్ అని చెప్తాను. ఓకేనా. సో చూడండి, మనకి అవుట్లెట్ పైప్ ఇది, ఇన్లెట్ పైప్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది హీటింగ్ కండిషన్ లోనే ఉంది. సో రెడీ అని చెప్తే బ్లూ కలర్ వస్తుంది. ఎప్పుడు మన కంప్లీట్ లోపల స్టోరేజ్ హీటర్ అంతా కూడా మనకి హీట్ అయిపోయింది అనుకోండి, మొత్తం అప్పుడు మనకి రెడీ అని చెప్పేసి వస్తుంది. బ్లూ కలర్ లో సింబల్ చూపిస్తుంది, అంతవరకు రెడ్ కలర్ నే చూపిస్తుంది. అండ్ ఇది మనం 80 డిగ్రీసా 60 డిగ్రీసా 40 డిగ్రీస్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 20. సో 20 డిగ్రీస్ నేను పెట్టేసరికి బ్లూ కలర్ వస్తుంది, చూసారు కదా. అంటే ఆల్మోస్ట్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఎప్పుడు దాటిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ 40 డిగ్రీస్ చూపిస్తాను. అంటే ఇది మనకి చాలా సాఫ్ట్ అనమాట 40 డిగ్రీస్ అనేది. ఇంక ఇది 40 డిగ్రీస్కి వెళ్ళలేదు. ఓకేనా. సో ఇది మనకి చిల్డ్రన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే మనకి 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ అనేది 80 డిగ్రీస్ అనేది బాగా హార్ష్. సో అది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకండి. మాక్సిమం 40 డిగ్రీస్ లో ఉంచండి. ఓకేనా. సో చూసారు కదా, ఇప్పుడు 40 డిగ్రీస్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, మినిమంలోకి వెళ్ళామంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో 20 డిగ్రీస్ అనమాట. ఓకే. అండ్ ఇన్ కేస్ ఎక్కడ మనకి ఒకవేళ హీట్ ఎక్కువైపోయింది, బట్ వచ్చేటప్పుడు డెఫినెట్ గా బాడీ బర్న్ అయిపోతుంది. 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఆలోచించండి, బాడీ డెఫినెట్ గా బర్న్ అయిపోతుంది డైరెక్ట్ గా కానీ తీసుకుంటే. సో అలాంటప్పుడు మనకి ఈ డైవర్టర్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఈ డైవర్టర్ లో ఏంటి అంటే ఇది 38 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ ఇదిగోండి. సో ఇక్కడ కానీ మీరు చూసుకుంటే చూసారు కదా. సో 38 డిగ్రీస్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు టెంపరేచర్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ నాబ్ యూజ్ చేసి. జనరల్ గా ఇలాంటివి ఉండవు అనుకోండి, ఒకవేళ ఉంటే మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం థర్మోస్టాట్స్ అంటాం. ఓకే, ఈ థర్మోస్టాట్ ఉంటే మీరు టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర థర్మోస్టాట్ లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా 20 డిగ్రీస్ ఆర్ 40 డిగ్రీస్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.